జయశంకర్ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో చిట్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ వినియోగం జీవితం ఏ విధంగా ఛిద్రమవుతుంది, అలాగే బాల్య వివాహాల సమస్యలపై విద్యార్థులకు సవివరంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ యువతే రేపటి సమాజానికి అద్దమని, వారు తప్పు మార్గంలో అడుగులు వేస్తే దేశ భవిష్యత్తు చీకట్లో మునిగిపోతుందని హెచ్చరించారు. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే మానసిక, శారీరక నష్టాలను విద్యార్థులకు వివరించారు. అలాగే బాల్య వివాహాలు బాలిక భవిష్యత్తును దెబ్బతీస్తాయని, చదువు కొనసాగించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ప్రాముఖ్యతను కూడా విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవితో పాటు జయప్రద, కళావతి, అనుష, మమతతో పాటు లెక్చరర్ల బృందం సభ్యులు పాల్గొన్నారు. ఫస్ట్ అమ్మాయిలను రక్షిస్తే ఆ తర్వాత చదువుకోవడమా, తర్వాత తను ఏదైతే రీచ్ అవుతుందో దానికి రీచ్ కావాలి. అయితే ఏంటిదంటే మీ పేరెంట్స్కి ఏం చేస్తాం, పీసీపీ ఎన్టీటీ యాక్ట్ మీద మేము అక్కడ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. మన తెలంగాణ వైజ్గా చూసుకుంటే అబ్బాయిల కంటే అమ్మాయిల శాతం లింగ నిష్పత్తి, సెక్స్ రేషియో అనేది తగ్గుతూ ఉన్నది. అందుకని ఏం చేస్తున్నాం, ఫ్యూచర్లో ఏంటిది జనాభా పెరగాలి అని అంటే మరి అమ్మాయిల శాతం తక్కువ అవుతూ ఉంటే ఫ్యూచర్ జనరేషన్ ఎట్లా? కాబట్టి దానికోసం ఈ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా డ్రాప్ అవుట్ పిల్లలు ఎవరైనా ఉన్నా కానీ, ఇప్పుడు మీరు వచ్చిళ్ళు ఫస్ట్ ఇయర్లో మీరు వచ్చిళ్ళు, సెకండ్ ఇయర్లో మీ ఫ్రెండ్ రానప్పుడు మరి మీ ఫ్రెండ్ మ్యారేజ్ చేసుకున్నదా, లేకపోతే ఇంకెక్కడన్నా అంటే ఏమైనా పని చేస్తున్నదా, ఆ విషయాన్ని మీరు ఫ్రెండ్గా యాజ్ ఏ ప్రిన్సిపల్కి అయినా కానీ, అదేవిధంగా ఇందాక చెప్పినట్టు 1098 కన్నా మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మన ఫ్రెండ్స్ అంటే అందులో కూడా మన ఫ్రెండ్కి ఒకటి లైఫ్ అనేది ఏంటి మనం చెప్పాలి కదా. మనతో పాటు మనం ఎదుగుతూ పక్కన వాళ్ళకు కూడా సజెషన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళని కూడా డెవలప్ అనేది చేయడం జరగాలి. మాదంతా ఫీల్డ్ వర్క్, ఒక్క దగ్గర కూర్చొని ఒక తల్లి ఇంటికి పోయినాం, హౌస్ విజిట్కి అని పోయినాం. ఏ ఊరు చెప్పండి? ఇక్కడ నేను గమనించిన ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. ఆ అబ్బాయి వైపు వాళ్ళు ఇంటి తెచ్చిండు. అమ్మ తాగొద్దు, నేను తాగను అని చెప్పాను. మజ్జిగ ఉంటే కొంచెం మజ్జిగ చేసి ఇవ్వు అని చెప్పినాను. నిమ్మకాయ అంటే ఒక నిమ్మకాయ పిండి ఇవ్వు. నేను ఎందుకంటే మళ్ళీ అక్కడ ఫీల్ అవుతారు, మా చిన్నోళ్ళం, చిన్న ఇంట్లో, మీరు ఆఫీసర్లు, మీరు ఉద్యోగస్తులు, మా ఇంట్లో ఏం తింటారన్న ఫీలింగ్ రావద్దు అని ఆ 2 అడిగినాను. లాస్ట్కి వాటర్ తాగుతాను, మీరు ఫీల్ కాకండి అని చెప్పాను. ఓకేనా? ఆ తల్లి తండ్రి కూడా పాపం తెలియకుండా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదో ఒక మర్యాద చేయాలన్న ఆతృతతో కూల్ డ్రింక్స్లు, థమ్స్లు, మజాలు, ఇంకా ఏమేమో పేర్లు మాకు తెలియదు. మా ఏజ్ వాళ్ళకి కొత్త రకమైన కూల్ డ్రింక్స్ అవి తెప్పించి మీరు తాగడం, మాకు తాగలియడం. ఓకేనా? ఇట్లాంటివన్నీ బంద్ చేసి మీ ఊర్లో దొరికేది సీజన్ వారి ఫ్రూట్స్ కానీ, సీజన్లో దొరికే కూరగాయలు కానీ, పండ్లు కానీ, గింజ ధాన్యాలు, పెసర్లు ఉంటాయి, బబ్బర్లు ఉంటాయి, ఇంకా ఏమేమో మక్క గింజలు ఉంటాయి, అన్నీ నానబెట్టుకొని ఉడికించుకొని, కొన్ని అయితే ఉడికించాల్సిన అవసరం లేదు. పెసర్లు మనము విలేజెస్లో కానీ తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం వల్ల, లేదంటే పిల్లలు ఏదో మిస్టేక్ చేస్తున్న సోషల్ మీడియా వల్ల, వాట్సాప్ అదేంటిది ఇన్స్టా అనేసి వీటిలలో వాళ్ళు చాట్ చేయడం వల్ల వాళ్ళు ఏదో మిస్టేక్ చేసినట్టు తల్లిదండ్రులు తీసుకుపోయి పెళ్లి చేస్తున్నారు. లేదు, వాళ్ళు మంచిగానే చదువుకుంటున్నారు. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకి అవగాహన లేక అట్లా కూడా కొంతమందిని పెళ్లి చేస్తున్నారు పిల్లలకి. సో అట్లాంటి పిల్లలకి పెళ్లి చేయడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ అనేది నాశనం అయిపోతుంది. ఎట్లా నాశనం అవుతుంది? వాళ్ళ ఫ్యూచర్ అనేది ఇక్కడ ఆగిపోతుంది కదా, ఎడ్యుకేషన్ లేక. ముందు ఎడ్యుకేషన్ ఏముంటుంది ఇంకా వాళ్ళకి. ఒక ఇంటికి పెళ్లి చేసి ఒకరింటికి పంపించినాము అంటే వాళ్ళకి ఏంటి వాళ్ళ మైండ్ అనేది మెచ్యూరిటీ అనేది కాకముందే పంపిస్తున్నాం కాబట్టి వాళ్ళు అంతవరకే ఉంటారు ఫ్యామిలీని చూసుకుంటూ. భర్తకి ఏం చేయాలి, పిల్లలకి ఏం చేయాలి, అత్తమామకి ఏం చేయాలి, ఇక్కడ వరకే స్టాప్ అయిపోతుంది వాళ్ళది. మెచ్యూరిటీ అనేది ఇంకా పెరగదు ఇక వాళ్ళకి. 5th క్లాస్ అమ్మాయికి ఒక రకంగా ఉంటుంది మెచ్యూరిటీ అనేది, 10th వచ్చేసరికి ఒక రకంగా ఉంటుంది, ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఒక రకంగా ఉంటుంది, ఇంకా ఆపై చదువులకు వెళ్తే ఇంకా వేరే ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ అమ్మాయి ఇక్కడి వరకే ఆగిపోతే తను ఇక్కడి వరకే, తన పరిధికి అక్కడి వరకే అనేసి స్టాప్ అయిపోతుంది. అట్లా ఉంటే మనలాంటి వాళ్ళందరూ వస్తారా, టీచర్ అవుతారా, లేకపోతే ఇంకా కలెక్టర్ అవుతారా? ఎవరేం కాలేరు కదా, ఒక డాక్టర్ అవుతారా? కాలేరు కదా. సో చైల్డ్ మ్యారేజెస్ అనేటివి మీ చేతిలోనే ఉన్నాయి, అమ్మాయిల చేతుల్లో. మీరు మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. పెళ్లి చేయడం వల్ల అమ్మ నా జీవితం ఇక్కడనే ఆగిపోతుంది, నన్ను చదువు